నమస్తే. తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ తమ ప్రచారాలను ముమ్మరం చేసి ప్రతి ఓటర్ను ఉత్తేజపరుస్తూ ప్రతి ఇంటింట గడప గడప ప్రచారం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే పోలింగ్ డేట్ దగ్గర పడ్డది. ఇప్పటికే ఓటర్లను ఉత్తీర్ణలు మాత్రం చేసేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో మాట్లాడడానికి కేసీఆర్ మాజీ ఫ్రెండ్ రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఉప ఎన్నిక స్టార్ క్యాంపైనర్ లిస్టులో కేసీఆర్ గారి పేరుంది. బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వస్తాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు గల్లంత అవుతుందని చెప్పేసి ఓవైపు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కేసీఆర్ వ్యూహరచనలో ఒక భాగమే అంటారా? అంతా కేసీఆర్ రాడు పక్క పక్క. నేను మొదట చెప్తాను, కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారానికి రాడు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచేది లేదు, ఇది ఆయనకు తెలుసు. అందుకని రాడు. ఎందుకంటే కేసీఆర్ దాదాపుగా ప్రతి విషయాన్ని గెలవాలనే ఒక తపనతో ప్రయత్నం చేస్తుంటాడు. గెలవకుంటే ఇటు ముఖం చూడడు. గెలవాలని ప్రయత్నం చేసుడు నంబర్ 1. గెలిచేటట్టు లేదనుకుంటే ఇటు ముఖం కూడా చూడు. ఇది కూడా నంబర్ 1. మరెందుకు కేటీఆర్ ఖచ్చితంగా ఈ గెలుపు మాదే, ఇక్కడ మేము గెలిచి చూపెడతామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు కదా? ఆయన చెప్తాడు, ఇంకెవరన్నా చెప్తానులా. ఆయనే చెప్తాడు తప్ప ఇంకెవరన్నా చెప్తానులా. మాగంటి సునీత చెప్పు అను, మేము ఇద్దరం భార్యలమని చెప్పు అను. మాగంటి సునీత మొదటి భార్య, రెండో భార్య. ఆ కేసు అయితే నడుతుంది కదా వ్యవస్థ. ఇవాళ సాయంకాలం ఉన్నది. ఆమె మొదటి భార్య కొడుకు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టిండు. మా తల్లి ఉన్నది, మా నానమ్మ కూడా ఉన్నది అని పెట్టిండు ఆయన. మరి ఆమె ఎందుకు చెప్తలేడు? ఆమె ఎందుకు చెప్తలేదు? చెప్పాలి కదా అంటాను. మరి కేసీఆర్ అన్న, మన కేటీఆర్ అన్న చెప్పాలి కదా. చెప్పాల్సిందే. ఈమె రెండో భార్య అని చెప్పాలి కదా, భార్య అని చెప్పాలి కదా. ఆయన ఎందుకు చెప్పలేకపోతాడు? ఈ చిన్న విషయం ఎన్నికలప్పుడు పట్టించుకుంటారు కదా. ఇదంతా ఎన్నికలప్పుడు ప్రతి విషయం పట్టించుకుంటారు కదా. ఇవాళ కేసు ఉన్నది, ఇవాళ ఆర్డీఓ కొట్టేసిండు. అంటే ఇప్పుడు ఇవన్నీ తెలిసే సునీత గారిని బరిలో దించారు అంటారా? మరి వాళ్ళు మొట్టవాలనుకున్నారు ఆమె భార్య ఈవెన్ నిలబెడితే అయిపోద్ది అనుకున్నారు. మొదటి భార్య మద్రాసులో ఉంటుందట, తమిళనాడులో ఉంటుంది. ఈమె చలామణి అవుతుంది కదా. అచ్చా, ఆమె ఎవరిని గుర్తుపట్టది? ఆమెను ఎవరు గుర్తుపట్టరు, ఆమె ఎవరిని గుర్తుపట్టది. ఎందుకంటే ఆమె సంసారం ఏదో ఆమె చేసుకున్నది, ఆమె అందాదలా ఆమె బతికింది. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న టైం బయట తీసుకొచ్చారంటారు. అంతే, ఇంట్లో ఉన్నాయని బయటకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఐరన్ లేడీ. ఆమె అంటే ప్రచారంలో కానీ దేనికైనా అనేక పోరాటాలలో మా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ఆమె గుర్తుపడతలేదు, ఆమె గుర్తుపడతలేదు. ఆమె ఎవరంట అంది. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమైందంటే, ఈ రెండు జాతీయ పార్టీలు ముఠమాలు క్యాండిడేట్ను సెలెక్షన్ చేసుట్లో తప్పు చేసినాయి. రెండు జాతీయ పార్టీలు అంటారు, ఒక ప్రాంతీయ పార్టీ. రెండు జాతీయ పార్టీలలో కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం దెబ్బతిని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలే. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షన్ మంచిగా చేసుకున్నారు. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చారు. బలగా ఉన్నోనికి, బీసీ ఉన్నోనికి, అక్కడ ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి బస్తీలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకున్న వాళ్ళకు వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. బీజేపీ, నేను మొదటి చెప్తాను, నేను బీజేపీలో నేను మొదటి చెప్తాను, అరే దత్తాత్రేయ బిడ్డకి ఇస్తే కరెక్ట్ ఉంటుందా అని చెప్తాను. వాళ్ళు దత్తాత్రేయ బిడ్డకి ఇయ్యక లంకా దీపక్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఏమైంది అంటే, ఎంఐఎంలో ఈయన పోటీ చేసినాడు ఒకప్పుడు 2014లో పోటీ చేసిండు నవీన్ యాదవ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే నవీన్ యాదవ్ కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఎంఐఎంలో పోటీ చేసిండు కాబట్టి ముస్లిం ఓటు ఆయన కలిసి వస్తుంది. కొంతమంది బీసీలు కూడా ఓట్లేస్తారు. కానీ కలిసి రాని ఎవరికాయ అంటే, మాకేమైందంటే, మా లంకా దీపక్ రెడ్డి ఇదివరకు 25,000 ఓట్లు తెచ్చుకున్నాడు. కొంచెం మిలా మాట్లాడమని చెప్పాను. 25,000 ఓట్లు తెచ్చుకున్నాడు. పార్లమెంట్లో కంఫర్టబుల్ మెజారిటీ వచ్చింది. లంకా దీపక్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే,
ఇప్పుడు హిందూ ఓటర్ పోలరైజేషన్ అవుతుంది. హిందూ ఓటర్ ఆల్రెడీ అంటున్నారు కదా, ఇక్కడ నవీన్ యాదవ్ కాదు నవీన్ ఖాన్ అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. అందుకనే ఆయన హిందూ ఓటర్ పోలరైజేషన్ అవుతుంది. హిందూ ఓటు ఈయనకు పడుతుంది, ముస్లిం ఓటు కొంతమంది బీసీలు ఓటం ఆయనకు పడుతుంది. కానీ ఏ ఓటు పడింది ఎవరికంటే టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి 2-3 కారణాలు. కేసీఆర్ హెల్త్ మంచిగా లేదు, ఆయన ప్రచారం రావటం లేదు. పోతే హరీష్ రావుకు దురదృష్టవశాత్తు వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఆయనే కర్మ చేసిండు కాబట్టి ఆయన బయటికి రావద్దు. ఆ కర్మ ఆయన బయటికి రాకముందే ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు వివిధ సర్వేలు అంటాను కదా, 9వ తారీఖు దానిక ఇవన్నీ తెలియదు. ప్రచార ఆర్భాటాలు ఉత్తుత్తయే. నేను 1977 విషయం చెప్తాను. 1977 నాడు ఆనాడు సర్వేలు లేవు, ఆనాడు పత్రికల మీద అంశాలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా తొలిగిపోలే. మనకి ఈనాడు పత్రిక లేనే లేదు. అటువంటి టైంలో చెవుల ముచ్చట చెప్పుకున్నట్టు జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2 రాష్ట్రాలలో తప్ప, కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలలో సాబ చుట్టుకుపోయింది. సంజయ్ గాంధీ ఓడిపోయిండు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఆనాడు ఏమున్నాయి, ఏ సర్వేలు ఉన్నాయి? ఇవాళ సర్వేలో నేను తప్పు పడతాను లేదు, ఎందుకంటే వాళ్ళు స్కేల్స్ ఉన్నాయి. కానీ ఒక సర్వే ఓడిపోతుంది, ఒక సర్వే గెలుతుంది. కానీ ఆ సర్వేలు కేకే సర్వే ఏం సర్వే అన్నట్టు అది. ఇప్పుడు చాణక్య సర్వే చేసింది, చాలా అందుబాటులో ఉంటుంది. బీసావాన్ని తేడా ఉండాలి తప్ప. అంటే ఇప్పుడు కేకే సర్వే గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు చెప్పిన మార్జిన్ గత ప్రభుత్వం అందుకుంది. సో ఇప్పుడు కూడా మరి ఆయన హర్యానాలో కూడా చేసిండు కదా, ఆయన హర్యానాలో కూడా చేసిండు కదా, మహారాష్ట్రలో కూడా చేసిండు కదా. మరి అదేమైంది? మరి దీన్నే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ హైలైట్ చేస్తుంది, వాళ్ళు గెలుస్తూ లేనా సర్వే ఎందుకు హైలైట్ చేసుకోవాలి? వాళ్ళు గెలిచే అవకాశం ఉండే, సర్వే ఎందుకు హైలైట్ కావాలి అంటారు. సర్వేను నమ్ముకొని ఎందుకు ఉండాలి? నేను చెప్తాను, ఖచ్చితంగా 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ఉండదు కాకుండదు. అది బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ, అది బీఆర్ఎస్ అయినోడే అది విఆర్ఎస్ అయింది. విఆర్ఎస్ అయింది, అది బీఆర్ఎస్ కాదు విఆర్ఎస్ అయింది. పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రాలేదు, 3rd పొజిషన్ పోయింది. అంటే ఇప్పుడు మీరు పార్లమెంట్ ముచ్చట వచ్చింది కాబట్టి, పార్లమెంట్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. అవును, 65,000 నుంచి 75,000 మధ్య వచ్చింది. అవును. సో అవన్నీ హిందూ ఓట్లే. ఆ హిందూ ఓట్లు మాకు కలిసేస్తాయి, మాకు 75,000 ఓట్లు ఉన్నాయి. అందుకే నేను చెప్తాను 75,000 ఓట్లు ఉన్నాయి, లంకల దీపక్ రెడ్డి ఈజీగా బయటపడతాడు. నేను అందుకే చెప్తాను ఏంటంటే, లంకా దీపక్ రెడ్డి మధ్యను నవీన్ మధ్యనే పోటీ ఉంది. మరి సర్వేలలో బీజేపీ 3rd పొజిషన్ చూపెడుతుంది కదా. నేనేమంటానంటే, సర్వేలు నేను తప్పట్టడం లేదు, సర్వేల ఫెయిల్యూర్స్ కూడా లెక్క పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే చెప్పినట్టు వచ్చింది, అదే సర్వే హర్యానాలో చేసింది. అక్కడ కాంగ్రెస్ కూటమి గెలుతుందని అన్నాడు, గెలిచిందా? మహారాష్ట్ర కూడా ఈ ఇప్పుడు వచ్చిన ఉద్ధవ్ వాళ్ళదే గెలుతుందని చెప్పిండు కదా. మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అంటే సర్వేలను తప్పుపట్టడానికి వీలు లేదు, కానీ అంత వ్యత్యాసంతో సర్వే ఉండద్దు. ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వే కరెక్ట్ గా వచ్చింది, కానీ సర్వేలు మొత్తం కాదు. ఇంకా 9వ తారీఖు కనుక ఎవడు ఓపెన్ కాడండి, జనం ఓపెన్ గారు అంత ఈజీగా. 9వ తారీఖు ప్రచారం బంద్ అయిన తర్వాత అప్పుడు షురు అవుతుంది. అంటే ఇప్పుడు మీకు కేసీఆర్ గారితో సాన్నిహిత్యం ఉన్నది, ఇటు శ్రీశైలం యాదవ్ గారితో బంధుత్వం ఉన్నది. మీరు ఇద్దరిని చూసిర్రు, కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నాడు, రౌడీ ఇది అది అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇప్పుడు మీ సాన్నిహిత్యంలో, మీ బంధుత్వంలో మీరు ఏం గమనించారు? ఇప్పుడు రౌడీయిజం అయితే కేసీఆర్ గారు ఆ రౌడీకి ఎందుకు టికెట్లు ఇచ్చినట్టు? కార్పొరేషన్ ఎన్నికలలో ఆయనకు ఆయన భార్యకు కార్పొరేషన్ టికెట్లు ఇచ్చిండు, మళ్ళీ రౌడీలు అయితే ఎందుకు ఇచ్చిండు? ఆయన మనకు ప్రజారథం కొనిచ్చిండు, ఆ రౌడీ పైసలు మనకేమెక్కరుండే. ఆనాడు నీ బిడ్డ పెళ్లికి పైసలు సాయం చేసిండు, ఆ రౌడీ పైసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఇవన్నీ లెక్కకు వస్తాయి కదా. నేను చెప్తలేను, ఇవన్నీ వాళ్ళ గుర్తు లేకనే మాట్లాడుతున్నారా? గుర్తుండి మాట్లాడేతోళ్ళు వాళ్ళు, నిద్ర నటించుతోళ్ళు, అబద్ధాలు చెప్పుతోళ్ళు.
అబద్ధాలు తప్ప ఆయనకి ఇంకా నోటికి ఏం రాదు కాక రాదు. కేసీఆర్ అబద్ధాలు చెప్పిండని అనుకుంటే ఉద్యమం కోణం బాగా నడిపించిండు, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఉద్యమం కోణం చెప్పి నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రి చేస్తానని తీర సమయానికి తనే కూర్చొని ఉప ముఖ్యమంత్రి చేసి 3 నాళ్ళ ముచ్చట చేసి నానా ఉద్యమకారులను వెళ్ళగొట్టి కొట్టినోళ్ళను దెబ్బలు కొట్టినోళ్ళను పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆందోళన ఎక్కించి పుట్టెడు అబద్ధాలతో నా కుటుంబమే రాదని నీ కుటుంబ సభ్యులను పట్టుకొచ్చి వాళ్ళకు మంత్రి పదవులలో కూర్చుండబెట్టి నీ బిడ్డను పార్లమెంట్కు నిలబెడితివి, ఓడిపోతే మళ్ళీ అసెంబ్లీ మెంబర్ చేతివి. నువ్వు ఎన్ని తప్పలే, ఇది కూడా తప్పి రౌడీ అని అనొచ్చు. నువ్వు ఎట్లా రౌడీ? రౌడీ షీట్ ఉన్నమాట నిజం. ఎవరి మీద? శ్రీశైలం యాదవ్ మీద ఉన్నది, వాళ్ళ తమ్ముని మీద కూడా ఎట్టింది. కానీ రాజకీయ కారణాలతో ఉంటాయి కదా రౌడీ షీట్స్ ఉంటాయి. అంటే రాజకీయాల కేసులు కామనే కదా. ఇప్పుడు మరి ఆ రౌడీ ఎట్లా ఎక్కడికి వచ్చిండు? మరి ఆనాడు నువ్వెట్లా టికెట్ ఇత్తివి? ఆయన పైసలు మనకెట్లా అక్కడికి వచ్చి? మన ప్రచార రథమే లేదా? మనకు డ్రైవర్ లేడా? నేను టీఆర్ఎస్లోనే ఉన్నా కదా, మీరు అప్పుడు అక్కడనే ఉన్నారు. ఇవన్నీ విషయాలు తెలుసు కదా, తెలిసి మాట్లాడచ్చు ఇట్లా. అంటే ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ కు తెలిసే మాట్లాడుతున్నాడా కేటీఆర్, లేకపోతే కేటీఆర్ ఇండివిజువల్ గా తీసుకున్న ఈ నిర్ణయాలు ఇవన్నీ? ఇప్పుడు కేటీఆర్ కేవీఆర్గా ఆనాడు పార్టీలు ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి నానా తండ్రాలు పడి ఈ ఉద్యమం నడిపించాడు. అరే మా నాయనని ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ ఉద్యమం? కానీ మమ్మల్ని అందరినీ తిట్టిండ్రు. వీళ్ళు తిట్టిన వాళ్ళని ఇళ్ళ వచ్చిర్రు, వచ్చి మళ్ళీ పెత్తనం వాళ్ళు చేశారు. నేనే సభ్యత్వం ఇచ్చిన ఆయనకు, నేనే కండువా కప్పిన కేటీఆర్. మా దగ్గర కొరివిల వరంగల్ జిల్లాలో కొరివి ఆనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొరివి మండలంలో కొరివి వీరభద్రుని సమీక్షంలో నేనే ఆయన కండువా కప్పిన, నేనే సభ్యత్వం ఇచ్చిన. ఇది పురుషార్థం వాళ్ళది. ఇలా మీ అసొంటి వాళ్ళకు, అంటే గతంలో పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకు, ఉద్యమకారులకు ఎక్కడైనా గౌరవం దక్కిందా? ఉద్యమకారులను దెబ్బలు కొట్టిన వాళ్ళను దగ్గర తీసుకున్నారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరిమిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మెదకుల మమ్మల్ని తరిమిండు. శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఇచ్చారు కదా అప్పుడు. మంత్రి పదవి ఆయన సభ్యత్వం, ఆయన రాజీనామా చేయకముందే మంత్రి పదవి ఇచ్చారు. రాజీనామా చేయకముందే మంత్రి పదవి ఇచ్చారు. మా హనుమంతరావు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారు హరీశ్ను దెబ్బలు కొట్టాడు. ఆయన టీఆర్ఎస్ లో తీసుకొచ్చాడు. నాకు హరీష్ అన్న చెప్పిండు, మైనపల్లి కొడితే హరీష్ అన్న చెప్పిండు, అన్న నన్ను వాడు దెబ్బలు కొట్టిండు హనుమంతరావు, మళ్ళీ పార్టీలో తీసుకొచ్చింది, ఏం చెప్పాలి అని నాతో చెప్పుకున్నాడు ఆయన. ఆనాడు పరిస్థితులకు అయ్యి అందుకనే వాళ్ళకి గది పెట్టింది. ఎంత కర్మ సిద్ధాంతం అంటారా? కర్మ సిద్ధాంతం ఉంటుంది కానండి. ఇప్పుడు ఈ భారతదేశం ఇతిహాసం కలిగిన దేశం. ప్రపంచ దేశాలలో దీనికి ఉన్నంత ఉన్నత విలువలు ఏ దేశానికి లేవు. ఏకైక హిందూ దేశం ఇది. కాబట్టి ప్రపంచం దీన్ని గూర్చి ఈ దేశాన్ని చూసి నేర్చుకుంటాంది ప్రపంచం. అందుకనే కర్మ పరంపర ఇవాళ అనుభవిస్తాడు కేసీఆర్ గారు. ఆయన అనుభవిస్తాడు, ఆయన ఆరోగ్యం మంచిగా లేనందుకు బాధపడతాను నేను. కానీ అనుభవం తప్పలేదు కదా. నా సంతానాన్ని తీసుకురానంటివి, నేను మియా బీబీ అంటివి, నేను తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటివి, నేను వద్దన్నా అన్న వద్దు, ఏ టైం ఎట్లతో నేను ప్రజలు డిమాండ్ చేస్తలేదు. లేదు దళితులు ఎస్సీలు ఎస్టీలే ఈ ప్రాముఖ్యత వహించే సీటు అని చెప్తివి. ఇవాళ ఏమై ఇవాళ ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ నీ పార్టీ ఎక్కడన్నది? 10 మంది వెళ్ళిపోయారు కదా. 14వ తారీఖు తర్వాత చూడండి, 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ఉండదు, అది బీఆర్ఎస్ ఉండదు, ఏ పార్టీ ఉండదు. మీరు చెప్తున్నారు 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఉండదని మీరు చెప్తున్నారు కదా. ఇంకొక 300 రోజులు 500 రోజులల్లా మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పేసి ప్రజలు మొత్తం మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు ఉన్నది కదా ఎన్నిక, 3 ఏళ్ళు ఎన్నికలున్నాయి. 3 ఏళ్ళ దానిక ఎవరు రేవంత్ రెడ్డిని ఉంటాడా, ఇంకోని మారుతారా? వాళ్ళనైతే కాంగ్రెస్ పార్టీని వాడు కదిలియాడు. 10 మంది ఎమ్మెల్యేలు నీ వాళ్ళు పోయి అందులో ఉన్నారు. నీ వాళ్ళు పోయి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. నువ్వు 500 రోజులు ఏంటి? 500 రోజులు లెక్క ఏంటిది?
అందులో అయితే ఒక సంవత్సరం ముందట వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తానే అని చెప్పు, జమిలీ ఎన్నికలు వస్తానే అని చెప్పు. అచ్చా జమిలీ ఎన్నికల కనుక నీ పార్టీ ఆగుతుందా, ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది? నువ్వు 14వ తారీఖు నాడు సాయంకాలం మీరు అడగండి, మళ్ళీ నేను మళ్ళత్తా 14వ నాడు సాయంకాలం కాదు 15వ తారీఖు నాడు పొద్దుగాల అడగండి, ఆ పార్టీ ఉంటుందా ఉంటుందా చెప్తాను. నేను చెప్తాను ఆ పార్టీ ఉండదని. గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ప్రజలు కాదనుకున్నారు కానీ కేసీఆర్ ను ఏ ప్రజలు కాదనుకోలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వైఫల్యం వల్ల కేసీఆర్ ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప కేసీఆర్ మీద అభిమానం తెలంగాణ ప్రజలకు ఎప్పుడు పోలేదని చెప్పేసి అంటున్నారు కదా. పోతే ఎందుకు ఈ సీట్లు ఎందుకు రాలే? ఒక సిటీలే వచ్చినాయి, అది బీజేపీ చీల్చుకుంటే మిగిలిన సీట్లు బీజేపీ చీల్చుకుంటే వచ్చిన ఫలితం ఇది. ఇప్పుడు నీకు సిటీలో తప్ప నీకు సీట్లు యాడ్ వచ్చినాయి చెప్పండి, జిల్లాలలో వచ్చినాయి, అక్కడ ఇక్కడ వచ్చినాయి అంతే. అక్కడ ఇక్కడ కూడా వచ్చింది కదా, జనగాంలో ఒకటి వచ్చింది, గట్టిన ఏర్పారేసినట్టు వచ్చినాయి. నీకు ఎక్కడ వచ్చినాయి సీట్లు? కాంగ్రెస్ వాడు దొరకలేదా అన్నాడు, దొరకకుండా వాడిని దొరకబట్టుకుని వచ్చేసి బీజేపీ వాడు వీసి ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీళ్ళు అందుకోవడం అన్యం, కానీ కేసీఆర్ రావద్దని అన్నాడు, కథం పట్టించారు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ జరిగితే కేసీఆర్ గెలుతాడు, రేవంత్ రెడ్డి కాదు. అన్యం కానీ ఈ పురుషార్థుడు అద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీని దొరకబట్టుకున్నట్లు వచ్చారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచింది ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి ఆయన సీటు ఒక కాడ ఓడిపోయాడు, ఒక కాడ గెలిచిండు ఆయన సీటు, కానీ ఢిల్లీని తిప్పుకున్నాడు ఆయన. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని ఆయన తిప్పుకోగలిగాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు. సీనియర్స్ ఉండంగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పార్టీని పట్టుకొని ఎడతాడు ఎన్నో రోజుల నుంచి. ఉప ముఖ్యమంత్రి కావాలి అంటే నిజం చెప్పు రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థితిలో ఉండేదా? రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే స్థితి ఉండవు. వాళ్ళ పైసలు ఎక్కడికి అందలే, వాళ్ళ ప్రచారం ఎక్కడికి అందలే. రేవంత్ రెడ్డి అంతలా అయితే ప్రచారానికి తిప్పగలిగిన పైసలు పెట్టిండు కావచ్చు ఆయన ఖర్చు. అనేక మంది వేయాలి, ఆయన ఒక్కడే కాదు, అనేక మంది వేయాలి ఆ పార్టీకి. వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక వ్యవస్థను రేవుకు తెచ్చింది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాత్రమే గెలిపియలే. ప్రజలు కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీని రేవు తిప్పుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఇది నిజం. మళ్ళీ అవకాశం లేదా కేసీఆర్కి అవకాశం లేదు, రేవంత్ రెడ్డికి అవకాశం, రేవంత్ రెడ్డికి అవకాశం లేదు, కేసీఆర్కి అవకాశం. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వచ్చినాయండి. 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. ఏ రకంగా బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు? 8 ఏళ్ళు 56 సీట్లల్లో వాళ్ళకి అవకాశం ఉన్నది, ఇంకో 5-10 సీట్లల్లో వాళ్ళకి మెజార్టీ ఉన్నది. రాబోయే రోజులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీపంతల సమరంలో ఎండిపోతుంది, కొవ్వొత్తిగా కరిగిపోతుంది. ఇవాళ ఆల్ ఇండియాలో వాళ్ళ నాయకానికి పలుకుబడి సన్నగిల్లుతుంది. ఇవాళ కోర్టులు తప్పుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఆయన మళ్ళా రాహుల్ ఖాన్ ఆయన మళ్ళా రాజ్యం చేస్తాడా? ఆయన తప్ప ఇంకెవడైతే లేడు కదా. అంటే రాజ్యాంగాన్ని రక్షించేది రాహుల్ గాంధీ అని ఎట్లా ఎన్నిసార్లు కాలరాస్తుంది బీజేపీ అని చెప్పేసి రాజ్యాంగం వాళ్ళ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? రాజ్యాంగం ఎంత ఉండాలి? రాజ్యాంగం ఇంత పుస్తకం ఉంటది, అందులో ఏమున్నది? కాళికా మళ్ళీ ఏమున్నది? రాజ్యాంగం ఇంత జేబులో పెట్టుకుని నువ్వు రాజ్యాంగానికి నువ్వు విరోధి అని సుప్రీంకోర్టు నేను తప్పు పట్టింది, సుప్రీంకోర్టు నిన్ను చివాట్లేసింది. అనేక కోట్లల్లా నువ్వు క్షమాపణ కోరినావు, తప్పని క్షమాపణ కోరినావు. ఎక్కడ రేవుకొత్తది ఇంకా పార్టీ? నేను ఛాలెంజ్ చేస్తాను ఒక సామాన్యుణ్ణి, నేను ఒక సామాన్యుణ్ణి. నీ తాత ముత్తాతల కాంచెలు మీకు పెత్తనం ఉన్నది. ఆనాటి వైభవానికి ఈనాడున్న విషయానికి తేడా ఎంత ఉన్నది? నీకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడవే, బయటికి పోయి మాట్లాడతావు, అమెరికాకు పోయి మాట్లాడతావు, ఒక చిన్న యూనివర్సిటీని పట్టుకొని చెల్తాను ఎక్కడన్నా? సుప్రీంకోర్టు మందలిస్తుందా నిన్ను? నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అన్నాడు కదా, కానీ తప్పేమున్నా? రాహుల్ ఖాన్ గనక ప్రధానమంత్రి అయితే ఆయనకు గనక కెపాసిటీ ఉంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడికి అనుకుంటే, రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే, ఇవాళ ఒక్క సీట్ ఇచ్చి కాదు బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు చట్టసభలలో సీట్ల కోసం పోరాడు.
నువ్వు బిల్లు పెట్టి చేసిరు కదా, పోరాటం చేసిరు కదా. కాదే జంతర్ మంతర్ కాదు, చట్ట సభలలో సీట్లు కావాలని రాహుల్ గాంధీని బిల్లు పెట్టువని ప్రధానమంత్రి నిలదీవను దమ్ముంటే. స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఒక బీసీ ప్రధానమంత్రి చూసినవా మనం? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి బీజేపీ బీసీ ప్రధానమంత్రి అయిండు. అప్రహాతికంగా ఏం చేసిండు? బీసీ ప్రధానమంత్రి బీసీ కులగణన చేసిండా? లేకపోతే బీసీ కులగణన చేస్తాడు, జనగణన చేస్తాడు, బీసీ రిజర్వేషన్స్ కూడా పెట్టేటువంటి. రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం అరే రాహుల్ గాంధీ ఏం చేసిండు? రాహుల్ గాంధీ నీ ఇందిరాగాంధీ ఏం చేసింది? నీ నెహ్రూ ఏం చేసిండు? ఈ దేశానికి పట్టిన దుర్గతి మీరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పట్టిన దుర్గతి. రాహుల్ గాంధీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసిండు. ఏమైంది? ఎస్సీ వర్గీకరణ ఏమైంది? కులగణన కోర్టులు ఎందుకు కొట్టేసినాయి? కోర్టులు ఎందుకు కొట్టేసినాయి? నీ కులగణన నిజమైతే అందులో ఎందుకు కలిపినావు ముస్లింలను? నీకు తెలిసే కదా. భాష ప్రాతిపదికన అంటే భాష అంటానా మత ప్రాతిపదికన జన ఒప్పుకోవు కోర్టులని తెలిసే కదా కలిపింది. నీకు తెలియదా? రాహుల్ గాంధీకి తెలియదా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలను ఎట్లా కలుపుకున్నారు? అగ్రకులాల ముస్లింలను 10%. ఎవరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఎవరు కలిపింది? అప్పుడున్న పివి నరసింహరావు కలిపితే కోర్టులు కొట్టేసినాయి. కోర్టులు కొట్టేసినాయండి. పివి నరసింహరావు కాలంలో జరిగింది. మీరు నిజంగా చూడరు. 370 ఆర్టికల్ రద్దు చేయకముందు అక్కడ రిజర్వేషన్స్ లేవు. ఇక్కడ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ రిజర్వేషన్స్ అమలవుతాయి. మీలాంటి వాళ్ళు ఇది యోచించాలి. రిజర్వేషన్స్ అమలవుతాయి. 370 ఆర్టికల్కు నేను మద్దతు పలుకుతా అంటారు రాహుల్ గాంధీ. అంటే దేనికి? అక్కడ రిజర్వేషన్స్ లేవండి. మళ్ళీ 370 ఆర్టికల్కు నేను మద్దతు ఇస్తా అని అంటాడు ఈయన. అంటే మద్దతు ఇస్తే రిజర్వేషన్స్ ఒప్పుకున్నట్ట? నువ్వు రాజ్యాంగాన్ని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి భారతదేశంలో ఉన్న బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎంత మాత్రం ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? ప్రేమ ఉంటే ప్రధానమంత్రి ఎందుకు కాలే? 77 ఏళ్ళ స్వాతంత్రంలో అత్యధిక భాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇందిరాగాంధీ కాలంలో ప్రధానమంత్రి కావద్దా? రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ కాలంలో ప్రధానమంత్రి కావద్దా? రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ప్రధానమంత్రి కావద్దా? నువ్వు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి పెట్టినావు. నిష్ఠాతుడు, తెలివికల్లోడు. వాళ్ళని ఆయన ఏం చేసిండ్రు? చెల్లని రూపాయి చేసిండ్రు. నువ్వు మీ తల్లి కలిసి. నువ్వు పార్లమెంట్ మెంబర్ కూడా కాదు. నువ్వు రాజ్యాంగ పత్రికను నువ్వు చింపేసినావు. అటువంటి ఉల్లంఘనలు చేస్తా అంటే భారతదేశం అనేది ఎడ్డిదా, గుడ్డిదా? ప్రపంచ దేశాల సరసన ఇవాళ భారత్కున్నంత పలుకుబడి ఏ పార్టీకన్నా ఉన్నదా? ఏ దేశానికన్నా ఉన్నదా? అంటే ప్రపంచ దేశాల సరసన ఈ పార్టీని, ఔన్నత్యాన్ని కాపాడింది నరేంద్ర మోడీనే. నువ్వు రాజ్యాంగాన్ని నువ్వు ఎన్నిసార్లు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండ్రు? మీ నానమ్మ ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగ రక్షణ అది? రాజ్యాంగ భక్షణ? నువ్వు ఇప్పటికైనా నీకు సోయి ఉంటే మా ఇందిరాగాంధీ కాలంలో మేం చేసింది పొరపాటు ఒప్పుకో. నువ్వు అప్పుడు రక్షించినట్టు. మేము చేసిన తప్పు ఈ ఎన్నడూ చేయొద్దు, ఎవరు చేయొద్దు అని చెప్పాలి. అది నిజాయితీ. ఇంకొక విషయం, దేశ ఎకనామీ పురోగతి సాధించిందని మోడీ గారు గొప్పలు చెప్పారు. దేశ ఎకనామీ పురోగతి సాధించినప్పుడు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా ఎట్లా ఉంటున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, రేట్లు పెరుగుతున్నాయి. ఒక్కొక్కటి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఇది భారతదేశంలో ఉంది. ఉన్న వాళ్ళందరూ పోయి పక్క దేశంలో పోయి బతుకుతున్నారు. దుబాయ్లు, యుఎస్లు, యూకేలు అనుకుంటూ పోయి తిరుగుతున్నారు. ఇదేనా? ఇదెక్కడి పురోగతి అని చెప్పేసి కూడా క్వశ్చన్ వస్తుంది కదా. కాదే, ప్రపంచ దేశాల సరసన నువ్వు నేను పోదు కదా. మనం ఎన్నో పాయింట్ కాడు ఉంటే ఇప్పుడు ఎన్నిటి కడివాను. ప్రపంచ ఆర్థికవేత్తలే కదా చేసేది. ఆ లెక్కల మన లెక్క ఏడుండే, ఇదివరకు ఏడుండే, ఇప్పుడు ఏడున్నాం. మనం నాలుగో దానికైతే చేరుకున్నాం కదా. మూడో దానికి చేరువలు ఉన్నాం కదా. ప్రపంచ దేశాలలో ఇదివరకు ఉన్న వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోయి బతుకుతామని పేర్లు. అక్కడ బతుకులు ఎట్టున్నాయి? ఇప్పుడు మన దగ్గర బతుకులు ఎట్టున్నాయి?
మన దగ్గర బతుకు ఎకానమీ ఎంత సౌండ్ అయింది, ప్రపంచ దేశాలలో ఎట్లున్నది. ఇవాళ నంబర్ 3కి ఎగబాగుతామండి మనం. ఎవరి కాలంలో మనం బంగారం కుదో పెట్టుకున్న కాలం కదా, ప్రపంచ దేశాల ముందట మనం బంగారం కుదో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ బంగారం ఎక్కడన్నది మన దగ్గరన్నది, మన బంగారం మన దగ్గర. అంటే మంచిగా అయినట్ట చెడిపోయినట్ట. దీని మీద రాజకీయం జరుగుతుంది కదా. రాజకీయం జరుగుడు వేరండి, నిజం వేరు రాజకీయం వేరు కదా. ఇప్పుడు నేను ఒరుతానండి, నా ఒరుడు విలువ ఉంటే అది చూస్తారా, లేకపోతే విలువ లేకుండా చూస్తారా? ఖచ్చితంగా విలువకే ఉంటాయి. విలువ ఉంటేనే కాదు చూసేది. ఇప్పుడు రాజకీయ రచ్చ చేస్తే కరెక్టా? రచ్చ కరెక్ట్ కాదు, లెక్క కరెక్ట్ ఉండాలి. లెక్క కరెక్ట్ ఉన్నంతసేపు ఏం కాదు. ఇవాళ కేసీఆర్ కరెంట్ కోసం తిప్పలబడ్డాడు, కేసీఆర్ నీళ్ళ కోసం తిప్పలబడ్డాడు, దానిలో తప్పులు కూడా చేసిండు. తాజ్మహల్ లాంటి సెక్రటరియట్ కట్టిండు, తప్పేమంటలేము. కానీ దాని బిల్డింగ్ గులగొట్టిండు. 50 సంవత్సరాలు ఉండే 100 సంవత్సరాలు ఉండే బిల్డింగ్ను గులగొట్టి. ఇవన్నీ తప్పులు పట్టాలి కదా. తప్పులే అయితే ఒప్పులే అవుతాయి. ఇంత పురోగతి సాధించినప్పుడు 400 సీట్లు వస్తాయని నమ్మకంతో బీజేపీ ముందడికి వచ్చింది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకొని అధికారం సపోర్ట్ ఎన్డీఏలో ఆయన భాగస్వామ్యం అయింది కాబట్టి సపోర్ట్ తీసుకు. ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోతే 400 అన్నాడా, మరి మిగతా వాళ్ళు 400 కంటే ఎక్కువ వచ్చిందా? వాళ్ళ మెజారిటీ కంటే ఎన్డీఏ సర్కారే ఉన్నదా, లేకపోతే వేరే సర్కార్ వచ్చిందా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అది వరకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. ప్రతిపక్ష నాయకుడు అయినాక కూడా నువ్వు బయట పోయి మాట్లాడతావా? కుర్చీలు ఉండి మాట్లాడవా? నువ్వు పార్లమెంట్లో మాట్లాడవా? అన్నికి తెలివి, కెపాసిటీ, మీ కుటుంబము ఇవన్నీ తెలివయా? నువ్వు పార్లమెంటు ఉల్లంఘన చేస్తానవే, నువ్వు డ్రెస్ కోడ్ పాటిస్తలేవే, టీషర్ట్ వేసుకొని పోతానవే, నిన్ను మందలిస్తాను. కోర్టులో ఒక డ్రెస్ ఉంటుంది, వకీలు ఒక డ్రెస్ వేసుకోవాలి. మనం సామాన్యులం కూడా కోర్టు ముందట ఉండే విధానం ఒకటి ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు ఎట్లుండాలనో ఒక విధానం ఉంటుంది. రాహుల్ గాంధీ కూర్చోంగా చూసినరా, మీరు పక్కకే వాళ్ళను కూర్చుంటారు ఆయనంబడి. అదే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి పిల్లగాళ్ళ వాళ్ళతో వాళ్ళు ఒకళ్ళ పక్క వాళ్ళు కూర్చుంటారు, నీ పక్క ఎవరు కూర్చుంటారు, నువ్వు రాజువా? ఇదంతా పరిశీలిస్తారు మామూలు పబ్లిక్, చదువు రానోళ్ళు కావచ్చు భారతదేశంలో, కానీ కెపాసిటీ పెద్దది, ఆలోచన పెద్దది. అక్షరాస్యత ఉండకపోవచ్చు, కానీ ఆలోచన మనకు మించిన ఆలోచన ఎక్కడ ఉండదు ప్రపంచ దేశాలలో. ఇది భారతదేశం, ఇది తెలంగాణ. తెలంగాణలో నిజమైన తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ప్రజానికం పోరాడుతుంది. ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా తెలంగాణ ప్రజానికం పోరాడుతుంది. రాబోయే రోజులు బీసీలు అయ్యి, అందుకనే ఐక్యంగా లేరు. ఐక్యంగా నాయకులు ఉండరండి, నాయకులు ఎన్నడూ కాలిపోయి ఉండరు, కానీ ప్రజల ఐక్యం అవుతాను. నా చిన్ననాటి చూస్తాను, నా రింగులెంటికల చూస్తాను, ప్రజలు ఒక్క తాటి మీదకి వస్తాను. ఫస్ట్ టైం మొదటిసారి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 సంవత్సరాలు పోరాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతు తెలిపిన మనిషి ఎవడు చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి, మనిషి ఎవడు? ఒక భారత ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్కి వచ్చి మందకృష్ణ దగ్గర తీసుకొని అదుముకొని ఆయన కన్నీళ్లు, ఉబికాయ కన్నీళ్లను తుడిచిండు. ఎవరు ఇప్పటి వరకు ఇందిరాగాంధీ మా తల్లి అనుకొని బతికిన మాదుగులను దగ్గర తీసుకున్నారా? ఎవరన్నా ఎవ్వరన్నా తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీకే మా తల్లే అనుకున్నారు కదా, ఎన్నడన్నా దగ్గర తీసుకున్నారా? దగ్గర తీసుకున్న పాపన వేళ్ళ మీరు వాళ్ళను ప్రశ్నించాలి, అటువంటి నాయకత్వాన్ని ప్రశ్నించాలి. మీడియా ప్రపంచం ఏదైతే ఉన్నదో, మీడియాకు ఉన్నంత పవర్, అందులో సోషల్ మీడియాకు ఉన్నంత పవర్ నేపాల్ గవర్నమెంట్ పడిపోయింది సోషల్ మీడియా. అందుకనే సోషల్ మీడియానే చూస్తాను, కానీ బాధ్యతాయుతంగా సోషల్ మీడియా కూడా బాధ్యత ఉన్నది. మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? దక్షిణ భారతదేశం మీద మోడీకి ఇక్కడ ఆధిపత్యం లేదు, ఇక్కడ డీలిమిటేషన్ జరుగుతాయి, ఇక్కడ సీట్లు తగ్గుతాయి, ఇక్కడ నార్త్ లో గెలవచ్చు అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. ఆయన ప్రయత్నాలు కాదండి, పద్ధతి అండి. ఆయన ప్రయత్నం కాదు, పద్ధతి. పద్ధతి ఎక్కడికి పోద్దండి? స్త్రీలకు అక్కద్దా? చట్టసభలలో సీట్లు ఉండద్దా? అంటే సౌత్ కి అన్యాయం చేస్తారా? అరే సౌత్ కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? సౌత్ కి ఎక్కడ అన్యాయం జరుగుతుంది?
ఉమ్, ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం జరుగుతుంది? అంటే మద్రాసులో ఒక్క మద్రాసులో మీటింగ్ కాగానే సౌత్కి అన్యాయం జరిగినట్ట ఎట్లా మాట్లాడతారండి? ఉమ్, అంటే ప్రతిపక్షాల వాదన కదా అది. ప్రతిపక్షాల వాదన అయితే ఇన్నాళ్ళు ఏం చేసింది గడిపికిల్లా? ఉమ్, ప్రతిపక్షాలు లేడీస్ రిజర్వేషన్స్ అమలైనాయి, ఉమ్, చట్టసభలలో లేడీస్ రిజర్వేషన్ అమలైంది. ఉమ్, మరి ఎందుకైంది? అది ఎందుకైంది అంటారు. ఉమ్, ఆనాడు ప్రతిపక్షాలు లేవా? వీళ్ళకి తెలియదా? ఎడ్డోళ్ళ ఉమ్, వీళ్ళు ఉండగానే అయింది కదా, ఆ చట్టసభలను అయితే జరిగింది కదా. ఉమ్, రేపు అది కూడా జరుగుతుంది. ఉమ్, జమిలీ ఎన్నికలు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఓ సంవత్సరం ముందుగాల ఎన్నికలు అవుతాయి. ఎట్లుండబోతుంది ఇప్పుడు రానున్న ఎన్నికల్లో? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా కాడా? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయితే సంతోషపడదాం, ఉమ్, ప్రధానమంత్రి కాదు, ఉమ్, ప్రతిపక్ష నాయకుడు అయితే సంతోషపడదాం. ఉమ్. ఆ సీటును అట్లా ఉంటే సరిపోతుంది.